ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలియే నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలియే నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృప మీకు తోడుగా నీడగా ఉంది కాబట్టి మీరు క్షేమంగా ఉంటారని రూఢిగా నమ్ముచున్నాను. ఒకవేళ ఏదైనా మీరు శోధన నుండి, కష్టం నుండి, ఇరుకు నుండి, సమస్యల నుండి ప్రయాణిస్తుంటే నేను ప్రవచిస్తున్నాను, మీ సమస్యలు మీ నుండి తొలగబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి గొప్పవారుగా హెచ్చించబోతున్నాడు. ఉన్నత స్థాయిలో కూర్చుండబెట్టబోతున్నాడు. మీరు తోక కాదు తలగానే దేవుడు చేయబోతున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించి మీ జీవితంలో ఏదైతే లేదో ఆ లేని లోటును దేవుడు తీర్చలాగిన వాటిని మీకు దయచేయబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనం. దేవుని బిడ్డారా, ఇప్పుడు మన వాక్యంలోనికి వెళ్తాం. ఆదికాండం 2వ అధ్యాయం 1 వచనం చూడండి. దేవుడు ఆకాశాన్ని, భూమిని, తర్వాత గొప్ప సమూహమును దేవుడు సృష్టించాడని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంటే దేవుడు నరుని యొక్క ఒంటరితనాన్ని కోరలేదని విషయాన్ని, నరుడు ఒంటరిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదని విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకొరకే సాటి అయిన సహాయాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు సాటి అయిన సహాయాన్ని ఏర్పాటు చేశాడు. దాని తర్వాత మనం చూస్తే దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎప్పుడు నరుని ఒంటరిగా ఉంచలేదు. ఆయన వాగ్దానాలు చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యుగ సమాప్తం నేను తోడుగా ఉన్నాను అంటున్నాడు. దావీదు అంటున్నాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టును కానీ యెహోవా చేరదీయును అని మాట రాయబడింది. ఎప్పుడు మనల్ని దేవుడు వేరు చేసి మాట్లాడలేదు. ఈ లోకములో ఎవరైనా పనికి మాని వాళ్ళు, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మిమ్మలను ముందు పోనిచ్చి వెనకాల చెడ్డగా మాట్లాడేవాళ్ళు, లేకపోతే ఎవరి ద్వారా హాని మీకు ఉందంటే వారిని దేవుడు దూరం చేస్తాడేమో, సెపరేట్ చేస్తాడేమో. కానీ మీ జీవితంలో మరి ఎవరిని దేవుడు దూరం చేయడు, ఆయనను దూరం అయిపోడు, తర్వాత ఇంకా ఎవరిని కూడా దూరం చేయడు. ఇది ముమ్మాటికి వాస్తవం. దేవుడు ఎవరున్నా లేకపోయినా దేవుడు యేసు ప్రభు మనతో ఉంటాడు. ఆయన మనలను దేనికి పోల్చాడో చూడండి. ద్రాక్షవల్లికి ద్రాక్ష తీగకి పోల్చాడు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగనన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-4 వచనంలో. 5వ వచనంలో ఏమంటున్నాడంటే మీరు ఒంటరిగా ఉండి ఏమీ చేయలేరు అంటున్నాడు. చూడండి, ఎప్పుడు ద్రాక్ష తీగ ద్రాక్షవల్లికి దూరంగా ఉండవు, వేరుగా ఉండవు. ఎప్పుడు చూసినా ద్రాక్షవల్లితోనే ఉంటుంది. ఇదే మన సంబంధం, ఇదే దేవునికి మనకు ఉన్న సంబంధం. అంతేకాదు, తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చదివితే నేను గొర్రెలకు నిజమైన కాపరిని అంటూ తను ఏమో కాపరిగాను మనలేమో గొర్రెలుగాను మాట్లాడుతున్నాడు. మీరు ఎక్కడైనా చూడండి, కాపరి ఎక్కడ ఉంటాడో అక్కడే గొర్రెలు ఉంటాయి, గొర్రెలు ఎక్కడ ఉంటుందో అక్కడే కాపరి ఉంటాడు. ఇంకా గొర్రెలు దాటుకొని కాపరి వెళ్ళడు, లేకపోతే కాపరి దాటుకొని గొర్రెలు వెళ్ళవు. ఇవి రెండు విడిపోని బంధం అన్నమాట. దేవుని బిడ్డలారా,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని మన కొరకు పంపుతానన్నాడు. ఆయన పర్టికులర్ సీజన్లో కాదు, ఎల్లప్పుడూ మీతో ఉండుటకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని పంపుతానని యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఈరోజు మరలా మీ అందరికీ తెలియపరుస్తున్నాను, మీరు ఒంటరిగా ఉన్నారని ఎప్పుడు అనుకోబాకండి. నేను చెప్పినట్టుగా దేవుడే ఎవరైనా దూరం చేస్తే దేవుడి బిడ్డలారా అది మనకు మేలు అనుకోవాలి. లేదు, ఎవరైనా దేవుడు మనకు పంపిస్తే మంచి వాళ్ళు, ఆత్మీయులు, మిమ్మల్ని ప్రోత్సాహపరిచే వాళ్ళని దేవుడు మీతో కనెక్ట్ చేస్తే అది దేవుని వల్ల కలిగింది అనుకోండి. ఇవి కాకుండా పరలోక సమూహం మనతో ఉంది, దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మీ లైఫ్లో ఏ కొరత రానియాడు. మీకు క్షేమం కలిగిన కాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి వర్ధల చేసి పెంపొందింపచేసి సాతాను ఒక క్రియలను లయపరచమని, దురాత్మ క్రియల పారదోలమని తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం.